ఇలా ఉన్న ప్లేస్ ఇలా మారబోతుంది. వీడియో మొత్తం చూడండి, మీకే తెలుసు. హాయ్ గైస్, వెల్కమ్ టు నవీ ప్లాంట్స్ కేర్. ఇప్పుడు మనము రేణుకామాత టెంపుల్ దగ్గర అయినటువంటి మన సాయినగర్ కాలనీలో ఉన్నాం అనమాట. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇంటిని డెకరేట్ చేయడానికి వచ్చినాము. గార్డెన్ వర్క్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ గార్డెన్, లాన్ ప్లస్ ప్లాంట్స్ ఇక్కడ అన్నీ కంప్లీట్ చేయడానికి వచ్చినాము. ఫర్దర్గా ఇంకా ఏమేమి నడుస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో మనకు చేయవలసిన గార్డెన్ వచ్చేసి ఇదనమాట. దీన్ని ఎలా చేయాలి అనేది ఒక 2 డిజైన్స్ వాళ్ళకి ఇచ్చాను. సో ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇది అనమాట. దీనికి వర్టికల్ గార్డెన్ లేదు. సెకండ్ వచ్చేసి వర్టికల్ గార్డెన్, మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా బుద్ధి ఉంది దాంతో, ఇది వర్టికల్ గార్డెన్. ఇట్లా చేయాలి అని అనుకున్నాము. కాకపోతే లాస్ట్కి ఏమైంది అనేది మీకు చూపిస్తా, చూడండి. ఎగ్జాక్ట్లీ అట్లా చేద్దాము అని అనుకున్నాం, కానీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం బడ్జెట్ వల్ల వద్దన్న అన్నారు. మళ్ళీ ఇంకొకటి స్టోన్స్, వైట్ స్టోన్స్ తోటి చేసుకుంటే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అని అనుకున్నాము. సో ప్రజెంట్ అయితే వద్దు, దాని తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకుందాము దాన్ని. ఇప్పటికైతే ఇట్లా చేసేసేయండి నార్మల్గా అని చెప్పేసి అన్నారు. అది ఎట్లా ఉందనేది మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మొత్తము లాన్ తీసుకొచ్చేసి మొత్తం ఇక్కడ ప్లేస్ చేసేసినాము. కాకపోతే దానికి ముందు మనం ఏం చేసుకోవాలి, ప్లాంటింగ్ అనేది చేసుకోవాలి కదా. చుట్టూరా దగ్గర ఒక 50 ప్లాంట్స్ అట్లా పడుతున్నాయి. ఫాక్స్టైల్ పామ్స్, ఫోనెక్స్ పామ్స్ అండ్ రాయల్ పామ్స్ కలిపి అట్లా పడుతున్నాయి అన్నమాట. చాలా ప్లేస్ అయితే బాగా పెద్దగా ఉంది, కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. ఫ్లాట్ కూడా చాలా పెద్దది అనమాట వాళ్ళది. మొత్తము 2 60-40 ఫ్లాట్లలో ఒకటి వచ్చేసి ఇది 20-60 అనేది మొత్తం గార్డెన్కే ఉంచారనమాట. అంటే మంచి ప్లానింగ్తో ఉండే గార్డెన్ కోసం మంచి స్పేస్ అనేది ఉంచారు. సో ఏదన్నా చిన్న ఫంక్షన్, ఒక బర్త్డే ఫంక్షన్, ఏదన్నా చిన్న ఫంక్షన్స్ ఇట్లా ఇంట్లోనే హైలైట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఉంటే. టైం ల్యాప్స్ వీడియో అనేది నేను కొంచెం లెంత్గా పెట్టాను. బోర్ వచ్చినా పర్లేదు, మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఎందుకోసం అంటే వర్క్ అనేది ఎట్లా నడుస్తుంది అనేది మీకు క్లియర్గా చూపెట్టడానికి నేను కొంచెం లెంత్గా పెట్టాను అనమాట. అండ్ ఇంకొక మాట వచ్చేసి, కొత్తగా మన ఛానల్ని వచ్చి విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి ప్లీజ్. లైక్ కూడా చేసి నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. Invincible. అండ్ ఇంకోటి, మీకు ఫస్ట్ చూపెట్టిన డిజైన్లో కొన్ని చేంజెస్ వచ్చాయన్నమాట. ఏంటంటే మధ్యలో ఇప్పుడు కనిపిస్తుంది కదా సైకస్ ప్లాంట్ అనమాట. దీని ఏజ్ వచ్చేసి మినిమం ఒక 15 years ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు మనకు ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళ ఓనర్ వాళ్ళ ఇంట్లో ఒక 15 years ప్లాంట్ అనమాట. అది
ఒక ఫ్లోర్ వేసి ఫ్లోర్ పైన సాయిల్ వేసి దాన్ని పెట్టి ఉంచారు. చిన్న ప్లాంట్ని పెడితే ఇంత పెద్దగా అయిపోయింది. మంచి కాస్ట్లీ ప్లాంట్ కదా, సో దీన్ని అక్కడ పాత ఇంట్లో వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఈ సెంట్రల్ ఇట్లా గార్డెన్లో పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు యాక్చువల్లీ ఈ ప్లాంట్ని. సో ఇట్లా దాంట్లో పెడితే బాగుంటుందని సజెస్ట్ చేస్తే సరే చేసుకుందామని అన్నారనమాట. సో ఈ ప్లాంట్ని ఇక్కడ పెడదామనేసి దీన్ని స్టార్ట్ చేసాము. దీన్ని ఓన్లీ సెంట్రల్లో ప్లేన్ ప్లేస్లో పెట్టుకోకూడదు అనమాట. కొంచెం లైట్గా ఎంబోజ్ వచ్చినట్టు లైట్గా మౌంటైన్ టైప్ చేసేసి ఈ ప్లాంట్ని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి చాలా పెద్ద ప్లాంట్. మీకు కనిపిస్తున్న కింద అది దాని స్టెమ్ కనిపిస్తుంది కదా, ఆ స్టెమ్ ఇంకా చాలా పెద్దగా ఉండే ఒక 3 feet లోపలికి తవ్వేసి అది క్రాస్లో ఉంటే మలిపి పెట్టారనమాట మా వాళ్ళు. దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్ సెట్ చేస్తారు. మళ్ళీ ఇట్లనే లేదనమాట, కింద కట్ చేసినట్టు మీకు క్లియర్గా కనిపిస్తుంది. అది కట్ చేసేసారు కింది వరకు, మొత్తం ఓన్లీ ఇట్లా వీ షేప్లోనే లేకుండే కింది వరకు వచ్చేసి ఉండే. దాని కొమ్మలు అనేవి బాగా కింది వరకు ఉండే. ఇప్పుడు మళ్ళీ చూడండి ఆఫ్టర్ ఒక 1 year తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ అట్లాగే అయిపోతుంది. సెంట్రల్లో మాత్రము లుక్ పరంగా మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సైకస్ ప్లాంట్ అనేది గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట. మొత్తం అయిన తర్వాత మీరే చెప్తారు వావ్ అని. కింద సెల్లార్లో స్టెప్స్ కింద ఒక యూజ్లెస్ ప్లేస్లో ఇది ఒకటి గోల్డెన్ బ్యాంబో అనేది ప్లేస్ చేసామన్నమాట. గోల్డెన్ బ్యాంబో వచ్చేసి చాలా లుక్లో మంచి గ్రాండ్లో ఉంటుంది. ఇది ఇక్కడ ప్లేస్ చేసుకుంటే బాగుంటుందని సజెస్ట్ చేసాము, ఇక్కడ పెట్టేసాం అనమాట. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది గార్డెన్ అనేది. మధ్యలో కనిపిస్తుంది కదా సైకస్ ప్లాంట్, మొత్తము ఇక్కడ గేట్ దగ్గర వచ్చేసి ఎరికా పామ్స్, మొత్తము ఫాక్స్టైల్ పామ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవి నార్మల్ సైజ్ ప్లాంట్సే అనమాట. కొంచెం పెరిగిన తర్వాత ఇంకా మంచి గ్రాండ్ లుక్లోకి వస్తాయి. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎట్లా కనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో మాత్రము మీరందరూ నాకు సజెస్ట్ చేస్తే బాగుంటుంది. బాగా వచ్చిందా, బాగా రాలేదా, ఇంక ఇలా చేస్తే బాగుంటుండే అన్నట్టు ఏమనిపించినా కూడా కంపల్సరీ మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దానివల్ల నేను ఫ్యూచర్లో చేసే గార్డెన్స్ ఇట్లా చేస్తే బాగుంటుందట అని మీ సజెషన్స్ కూడా నేను తీసుకొని చేసిన వాళ్ళు అవుతాను. సో లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. లైక్ చేస్తే గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు కూడా సజెషన్లోకి వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.